జై శ్రీనారాయణ. మరి మన బైనగూడెం గ్రామంలో కీర్తిశేషులు తొమ్మలపల్లి రామారావు గారు, అలాగే అడప రామారావు గారు ఇలాంటి పెద్దలంతా కూడా గత 45 సంవత్సరాల క్రితం ఈ యొక్క ధనుర్మాసంలో భాగంగా నగర సంకీర్తన కార్యక్రమం అనేటువంటి మేలుకొలుపు కార్యక్రమం అనేటువంటి ప్రారంభించడం జరిగింది. వారి యొక్క పరంపర అనేటువంటి మరి గత 45 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. మరి నేటికి కూడా సుమారు ఈ యొక్క నగర సంగీతంలో 40 నుంచి 50 మంది భక్తులు కూడా ఈ ధనుర్మాసం 4 రోజులు కూడా నగర సంకీర్తన అనేటువంటి ఆచారంగా భావించి మరి ఈ యొక్క తరం వారు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నగర సంకీర్తనతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకీ సేవ కార్యక్రమాన్ని కూడా మరి భక్తులందరూ కూడా గోవిందనామస్మరణతో పెద్ద సంఖ్యలో మరి యొక్క విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క తరం వారి కాకుండా భావతరాల వారు కూడా ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మరి ఆ యొక్క భాగ్యాన్ని ఆ సౌభాగ్యం కలిగేయాలని చెప్పి కోరుతున్నాను. జై శ్రీనారాయణ.
ఓకే స్టార్ట్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు మన బైనగూడెం గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమాలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ప్రారంభమై పెదరామలయం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నగర సంకీర్తనగా గ్రామం అంతా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని ఊరేగింపు జరుగుతున్నది. ఇది ఎప్పుడో అనాదిగా వస్తున్నది. సుమారుగా పెదరామాలయం బైనగూడెంలో స్థాపించి 100 సంవత్సరాలు దాటింది. ఈ నగర సంకీర్తన కార్యక్రమం పెదరామాలయం స్థాపించిన తర్వాత పేరాబత్తులు వీరరాఘవదాసు గారు అనే గురువు గారు ఈ గ్రామంలో ఆయన సహకారంతో తుమ్మలపల్లి రామారావు గారు, మా నాన్నగారు అనేటువంటి రామారావు గారు, అలాగే కోటయ్య గారు, అడప రామారావు గారు, సిక్కాల పాపారావు గారు, శంకర పద్దయ్య గారు, ఇలాగా కోన సత్యం గారు, మద్దాల అప్పలస్వామి గారు, ఇలాగ పెద్దలందరూ కూడా కలిసి గ్రామంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది సుమారు ఒక 80 సంవత్సరాలు పై దాటి ఈ గ్రామంలో జరుగుతున్నది. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయమే ప్రాతకాలంలోనే లేచి 3 గంటలకి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని పెదరామాలయం దగ్గరికి వచ్చి 4 గంటలకి స్వామివారి యొక్క మేలుకొలుపుతోటి ప్రారంభించి గ్రామం అంతా స్వామివారి యొక్క గ్రామంలోని ప్రతి దేవాలయాన్ని కూడా స్వామివారిని సందర్శించుకుంటూ స్వామివారిని మేలుకొలుపుకుంటూ మళ్ళీ పెదరామాలయంలోకి మళ్ళీ 6 గంటలకల్లా చేరుకుని స్వామివారికి హారతులు ఇచ్చి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మరి అలాగే ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రజల యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం ఈ నెలంతా కూడా చక్కగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఈ గ్రామంలో ఎక్కడా లేని విధంగా ఆ యొక్క రామచంద్రమూర్తిని యొక్క ఆశీస్సులతోటి, ఆ వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు యొక్క ఆశీస్సులతోటి ఈ గ్రామస్తులందరూ కూడా సుమారు ఒక 50 మంది వరకు గ్రామంలో ప్రతిరోజు ధనుర్మాసం ప్రతిరోజు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆచరించి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రులవుతున్నాం. అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క మహత్కార్యంలో పాల్గొని ఎంతో అదృష్టం ఉండాలి ఈ కార్యక్రమం చేయాలంటే. ఎందుకంటే ధనుర్మాసం అంటే మహావిష్ణువు యొక్క ప్రీతికరమైన మాసం కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసి ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే ఈ ముందు తరాలు కూడా ఇప్పుడు మా నాన్నగారి తర్వాత మా అన్నయ్య గారు అనేటువంటి అన్నవరం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల సహకారంతో పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా చివరి క్షణం వరకు కూడా ఆ స్వామివారి యొక్క నామం పలికే అదృష్టాన్ని ఆ యొక్క ఇదిని మాకు కల్పించాలని చెప్పేసి ఆ రామచంద్రమూర్తిని యొక్క వేడుకుంటూ సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేనైతే ఎన్నడూ చూడలేదు ఇంత జనం రావటం. సుమారు 300 పైనే ఉంటారు జనం. అలా బజార్లో అంటే వెళ్తుంటే భక్తులు ఆడవాళ్ళు బయటకు వచ్చి స్వామివారిని వెంకన్న బాబుని దర్శించుకోవటం, పళ్ళు ఇచ్చుకోవటం, పలహారాలు ఇచ్చుకోవటం. ఇది వరకు సుబ్రహ్మణ్య స్వామి ఊరంతా తిరుగుతుంటే చూశాను, కానీ ఇవాళ తిరుగుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఈ బైనగూడెం హిందువులందరూ ఇలా సహకరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా చేద్దామని దైవ కార్యక్రమాన్ని ముందుండి నడిపిద్దామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోవింద
గోవింద గోవింద గోవింద హరి గోవింద గోవింద ఫ్యాన్ ఎట్టుగా Rama
సకల దేవతలకు అనగా 33 కోట్ల దేవతలకు కూడా స్వామివారి దర్శనం
దేవమ్మ జగదరణ్య బలసకున్న సిద్ధి దేవమ్మ తల్లి మేలుకున్న పదులమ్మ జనకలది పరమల వెలసిన్న పదులమ్మ అమ్మ వెలసిన్న గంగమ్మ కాపాడవే కాళీరావమ్మ తల్లి మేలుకోవమ్మ తల్లి మేలుకోవమ్మ గోవిందా జై పదులం దలికే జై నారాయణ నిన్నో నమ్మిన భక్తుల సాకు పెట్టు సాకు పెట్టు సాకు పెట్టు సాకు పెట్టు గోవింద గోవింద నిర్మల గోవింద నందనందన గోవింద నవనీత చో గోవింద 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 జయంతిమాల గోవింద 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 నిత్యమోనే
హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ కొద్దిగా అర్జెంట్
బాగా వచ్చారు లైన్లో, చాలా బాగా వచ్చారు. మీరు గ్రూప్లో చూసుకోవాలి, మీకు ఎవడ శోభ.
ఆజ్ఞాభవాదులు तस्मात्
స్టార్ట్. మన సనాతన ధర్మం మన సనాతన ధర్మం మనకు అనేక విలువలతో కూడినటువంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని మనకు అందించింది. అందులో భాగంగా మనకి నగర సంకీర్తన అనేటువంటిది ఒక సాంప్రదాయమైనటువంటి విధి విధానం మనకి ఎప్పటి నుంచో వస్తుంది. సుమారు 75 సంవత్సరాల నుంచి కూడా ముందు తరం వారు మనకి యొక్క నగర సంకీర్తన అనేది అందించారు. ఆ నగర సంకీర్తన ఏమిటంటే తెల్లవారుజామునే ఈ ధనుర్మాసంలో అంటే సంక్రాంతి నెల పట్టింది మొదలుకుని ఈ నెల రోజులు కూడా భక్తులందరూ కూడా పెదరామలతో 4 గంటలకే చేరుకుని అక్కడి నుంచి ఆ నగర సంకీర్తన నామ సంకీర్తన చేసుకుంటూ మన గ్రామ పురవీధుల్లో తిరుగుకుంటూ అన్ని ఆలయాల్ని సందర్శించుకుంటూ మళ్ళీ తిరిగి 6 గంటలకల్లా పెదరామలతో చేరుకుంటారు. అక్కడ స్వామివారికి మంగళనీరాన్ని సమర్పించి ఆ యొక్క కార్యక్రమాన్ని ముగింపు చేస్తారు. ఇటువంటి కార్యక్రమం మనకి 75 సంవత్సరాలు మన గ్రామంలో జరుగుతూ గొప్ప విశేషం. అదే మాదిరిగా ఈ రోజున కూడా మనం ఈ ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా కూడా మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ పూర్వీల సమేత వెంకటేశ్వర స్వామి వారు రథోత్సవాన్ని గ్రామోత్సవంగా నిర్మించుకుని అద్భుతంగా ఈ కార్యక్రమం కూడా గత 10-15 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అక్షయ పాత్ర ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క కార్యక్రమం అక్షయ పాత్ర అనేది ఉంటుంది. ఈ అక్షయ పాత్రలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి కూడా భక్తులందరూ ఒక కుప్పుడు బియ్యాన్ని తీసుకొచ్చి ఆ అక్షయ పాత్రలో వేయడం జరుగుతుంది. ఆ పాత్ర ఈ నెలంతా కూడా తిరిగిన తర్వాత ఆ బియ్యాన్ని గోదా కళ్యాణం రోజున అంటే భోగి పండుగ రోజున గోదా కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కళ్యాణం రోజున ఆ యొక్క ప్రసాదంగా దాన్ని తయారు చేసి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఇది గత 15 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే 75 సంవత్సరాల నుంచి కూడా నగర సంకీర్తన అనే కార్యక్రమం కూడా ఎంతో వైభవపేతంగా మా గ్రామంలో ముందు తరం వారు చేశారు. కోమలపల్లి రామారావు గారు, అడపా రామారావు గారు, అలాగే దగ్గరికి కోటయ్య గారు వారి తరంలో వారంతా కూడా చేయటం జరిగింది. తదుపరి 2వ తరం వారికి అందించారు ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆ వంశాన్ని వారు చెందినటువంటి వారు కోమలపల్లి గంగరాజు గారు, అలాగే అన్నవరం గారు తదితర భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది మా గ్రామానికి ఎంతో విశిష్టతని పేరు పరిస్థితులు కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చెప్పుకునే విధంగా కూడా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళు కూడా ఈ మధ్యన గత 2-3 సంవత్సరాలు కూడా ఆడవాళ్ళు అలాగే పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా నెల రోజులు ఎంతో విజయవంతంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ విజయవంతం చేస్తున్నారు. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. Govinda.
లేరంతే. గోవింద 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 నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ. 10 నిమిషాలు అందరూ కూర్చుంటే మా గురుగారు వస్తారు, గంగారావు గారు. ఆయన వచ్చిన ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆగమంతవాడ వెంకటమాత గోవింద గోవింద. చూడండి. గోవిందా మామూలు సెటప్ కదా, ఇంత మామూలు కరెక్ట్గా వెళ్ళారు, కరెక్ట్గా పోయారు, కరెక్ట్గా ఆయన వచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శరణాగత్యక్షలో భాగంగా గోవిందులందరూ కూడా ఈ నగర సంకీర్తనలో భాగంగా అక్షయ పాత్ర అనేది చాలా విశిష్టమైనది. ఈ అక్షయ పాత్ర నగర సంకీర్తనలో తిరుగుతూ ప్రతి ఇంటి వద్ద ఆ యొక్క భిక్షనే అక్షయ పాత్రలో బియ్యాన్ని సేకరించి గోదా కళ్యాణం రోజు అంగరంగ వైభవంగా స్వామివారికి కళ్యాణం జరిపించి ఆ రోజు ఈ సేకరించినటువంటి ఈ అక్షయ పాత్రలో సేకరించినటువంటి బియ్యాన్ని ప్రసాదంగా తయారు చేసి గ్రామస్తులకి భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి మాకు చిన్నజీయర్ స్వామీజీ గారు ఈ శరణాగతి దీక్షని మాకు అందించి ఉన్నారు. దానిలో భాగంగా మేము 15 సంవత్సరాల నుంచి గోవిందులు అప్పటి నుంచి చేస్తూ ఈ యొక్క అక్షయ పాత్ర నిర్వహిస్తున్నాము. నగర సంకీర్తనలో భాగంగాను ఓం నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశ, ఓం నమో